వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. అసలు బ్లౌజే కుట్టరాని వాళ్ళకు స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సో చూడండి, ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి వివరంగా నా వీడియోలో పెడుతూ ఉంటాను. ముందైతే ఈ వీడియోలో షేప్ బెల్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్లో టక్స్ ఎలా కుట్టాలనేది ఈ వీడియో అండి. సో మీరు డైలీ వీడియోస్ చూస్తే మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. సో కటింగ్ వచ్చిన వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఒకసారి ఇలా వన్ పీస్ బ్లౌజ్ కుడితే ఈజీగా మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. అందరూ మామూలుగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోనట్లేరు. వీడియో అయితే ఇప్పుడు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్. చూడండి, ముందుగా అయితే నేను షేప్ బెల్ట్లు అనేటివి స్టిచ్ చేస్తున్నాను. అందరికీ మామూలుగా షేప్ బెల్ట్లు అనేటివి మామూలుగా వచ్చేస్తాయి. ఇది కొంచెం ఎక్కువ సైజు కాబట్టి షేప్ బెల్ట్లో ఫ్రంట్ బ్యాక్ పీస్ తీసిన తర్వాత అతుకులు అనేటివి వచ్చాయి. సో చూస్తున్నారు కదా, ఇదైతే మీకు నార్మల్గా షేప్ బెల్ట్లలో ఇలా అతుకులు రాకుండా కటింగ్ నా వీడియోలో ఉంది చూడండి. ఇదైతే ఎక్కువ సైజు కాబట్టి ఇలా అతుకులు అనేటివి వేస్తున్నాను. సో మామూలుగా మీరు కటింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేటివి ఇలా ఓపెన్గా వచ్చేస్తాయి కదా, అతుకులు అనేటివి రాకుండా. అప్పటి నుంచి నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను మీకు చెప్పడానికి. సో ఇప్పుడైతే పెద్ద సైజు వాళ్ళకైతే ఇలా అతుకులు వస్తాయండి. చూడండి, ఈ అతుకులను మామూలుగా ఒక స్టిచ్ వేసుకొని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని దానిపై నుంచి కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. దీంట్లో కూడా మనం ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలన్నమాట. అతుకు వచ్చింది లోపలి సైడ్ ఉండాలి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షేప్ బెల్ట్ల కటింగ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని దానిపై నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి, షేప్ బెల్ట్లు మనం పైకి కొంచెం 1/2 ఇంచు ఎక్కువగా ఉంటుంది కదా హుక్స్ పార్ట్లో, దాన్ని ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలన్నమాట. రెండు ఒకే సైడ్ పెట్టుకుంటే మనం రెండు మలిచేసినప్పుడు ఈ అతుకు అనేటివి బయట సైడ్ ఉంటుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. ఖచ్చితంగా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఒకదాని పక్కకు ఒకటి ఫ్రంట్లో షేప్ బెల్ట్ ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసుకొని కింది సైడు 1/2 ఇంచ్ గ్యాప్తో వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్లు అనేటివి కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేసేసి 2 సైడ్స్ ఎదురుగా మనము ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ఏదైతే షేప్ బెల్ట్ ఫ్రంట్కి వచ్చే దానిపైన స్టిచ్ వేయొద్దనమాట, లోపలికి వచ్చే దానిపైన స్టిచ్ వేయాలి. కిందికి మనం 1/2 ఇంచ్ గ్యాప్తో వేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మనం వేసే స్టిచ్ మీద పడాలన్నమాట. సో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. తర్వాత ఇంకొక సైడు రివర్స్గా, ఇది ఒక సైడ్ వేస్తాము, ఇది ఇంకొక సైడ్ వేస్తామన్నమాట. ఇలా స్టిచ్ వేసుకొని షేప్ బెల్ట్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో చూడండి, ఇలా కంప్లీట్ చేసుకొని చూడండి, మనం వేసుకున్న స్టిచ్ అనేది కింది సైడ్ ఉంటుంది, లోపలి సైడ్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇలా దీనికైతే అతుకులు వచ్చాయి కాబట్టి మీరు అతుకులని తీసేసి మామూలు మీ షేప్ బెల్ట్ ఎలా కుడతారో అలా కుట్టేయండి. సో ఇప్పుడైతే చూడండి, ఫ్రంట్ పీస్లో టక్స్ నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మార్కులు అనేటివి పెట్టేసుకున్నాను. సో మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. మన ఫ్రంట్లో గల్ల స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఇలా కొద్దిగా 1/2 ఇంచ్ గ్యాప్తో వదిలేసి ఇలా స్టార్ట్ చేసుకోవాలన్నమాట టక్స్. ఇలా చంక డౌన్ నుంచి కరెక్ట్ మిడిల్లో నుంచి కొంచెం కిందికి తీసుకోవాలి. కరెక్ట్ సైడ్ టక్స్ కూడా మిడిల్లో తీసుకోవాలి. మనము ఫ్రంట్లో టక్స్ అనేటివి చూసారు కదా, ఇలా ట్రయాంగిల్ వచ్చే విధంగా టక్స్ అనేటివి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు
టూ సైడ్స్ టక్స్ అనేటివి ఒకే ప్లేస్లో రావడానికి మనం ఏం చేయాలంటే చూడండి, ఇంకొక సైడ్ బ్లౌజ్ని దీనిపైన ఫ్రంట్ పీస్ని కరెక్ట్ దీనిపైన పెట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని నేను చాక్ పీస్తో మార్క్ వేసుకున్నాను కదా, ఆ మార్క్ అనేది ఈ క్లాత్ మీద కూడా పడేటట్టు మనం చిన్నగా ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ చేసుకుంటే మనకు ఆ మార్క్ అనేది ఈ బ్లౌజ్ పీస్ పైన ఇంకో సైడ్ ఫ్రంట్ పీస్ పైన ఈజీగా మార్క్ అనేది అచ్చు పడుతుందన్నమాట. సో చూడండి, ఇలా రఫ్ చేసుకున్న తర్వాత తీసేస్తే చూస్తున్నారు కదా అచ్చు ఎంత నీట్గా కనిపిస్తుంది. దానిపైన కూడా మనం ఇలా మార్క్ వేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే టూ సైడ్స్ మనకు ఈ టక్స్ అనేటివి ఒకే ప్లేస్లో వస్తాయి. మనం ఒక్కొక్కరు కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు అనేటివి పెట్టేసుకుంటారు. సో ఆ ఖర్చులు అనేటివి కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఖర్చులు అయితే అక్కడ పెట్టేసుకుంటాం, ఎండింగ్ ప్లేస్ ఎక్కడ అనేది మనకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఖర్చులు పెట్టే బదులు ఇలా చాక్ పీస్తో మార్క్ వేసుకొని టూ సైడ్స్ ఒకే ప్లేస్లో వచ్చే విధంగా ఇలా నేను చెప్పినట్టు మార్కింగ్ వేసుకుంటే మీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇలా పట్టేసుకొని మనము ఎప్పుడైనా టక్స్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. అలాగే స్టార్టింగ్ రఫ్ ఇచ్చుకున్న తర్వాత చిన్నగా తీసుకోవాలన్నమాట. ఎండింగ్ ప్లేస్లో చిన్నగా తీసేసుకొని రఫ్ ఇవ్వాలి. ఎండింగ్లో కూడా రఫ్ ఇవ్వాలి. మనం రఫ్ ఇస్తేనే మనకు ఆ దారం అనేది ఊడి రాదనమాట. రఫ్ ఇవ్వకపోతే దారం ఊడొచ్చేస్తుంది. మనకు ఊడొచ్చేసిన తర్వాత కస్టమర్స్ కూడా నచ్చదనమాట మన ఫినిషింగ్. సో చూడండి, ఇలా రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. సో ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఎండింగ్లు కూడా మనం పోగు అనేది కొంచెం దూరంలో కట్ చేయాలన్నమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా వచ్చేసింది. ఇలా అయితే ట్రై చేయండి. లైక్ ఇవ్వండి ప్లీజ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.